హలో హాయ్ అందరికీ. ఈరోజు అయితే మా ఇంట్లో ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఫస్ట్గా గుడ్లు ఉడికేసినాక బియ్యం అయితే బిర్యానీ రైస్ ఇది ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలా. నానబెట్టుకున్నాక యథావిధిగా తర్వాత మనకు తాలింపుకి అయితే వేసుకోవాలా. తాలింపుకి మనం ఏమైతే వేసుకుంటామో మొత్తం వేసుకోవాలా. వేసుకున్నాక మనం అరగంట సేపు నానబెట్టుకున్నాక బియ్యం ఉంటాయి కదా, అదైతే మనం ప్రస్తుతానికి అన్నం వండుకున్నట్టే వండుకోవాలా. సగం ఉడకవేసుకోవాలా. తర్వాత మనం మొత్తం తాలింపుకి వేసినవి అన్ని ఆకులు అన్ని బిర్యానీ ఆకులు అన్నీ మొత్తం చెక్క వంగ అన్నీ వేసుకొని పసుపు తర్వాత మనం అన్నీ వేయించుకొని అల్లం పేస్టు తర్వాత మనం నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది రుచిగా. దీంట్లో కొద్దిగా మసాలా కూడా గరం మసాలా, ఇంట్లో చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసిన గరం మసాలా కొద్దిగా రుచిగా ఉంటుందని 2-3 మసాలా అంటే అవన్నీ వేసినాము. మొత్తం ఇట్లా అయిపోయినాక తర్వాత గుడ్లు ఉడికేస్తున్నాం కదా, ఆ గుడ్లు తొక్క తీసుకొని నీట్గా వేసుకోవాలా. తర్వాత గుడ్లు మొత్తంలే చాకుతో కట్ చేసుకొని, ఎందుకంటే మసాలా అంతా లోపలికి అంతా పట్టుకుంటుంది, నీట్గా పెట్టుకొని కొద్దిసేపు మగ్గించినాక మనం ఇందాక రైస్ వండినాం కదా, ఆ రైస్ మొత్తం సగం అంతా ఉడికేదాకా ఉంచుకొని, సగమే మొత్తం ఉన్నలాగా మెత్త కాదు, సగం ఉడికేసుకోవాలా. సగం ఉడికేసుకున్నాక మొత్తం తీసి దాంట్లో వేసుకుంటే ఉడికేసుకోవాలి సగం. తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలా. మూత పెట్టేసి మొత్తం అన్నం మొత్తం కలుపుకోవాలా. అంటే లోపల మసాలా మొత్తం లోపలికి అంతా రైస్ మొత్తం పట్టుకోవాలి కాబట్టి కొద్దిసేపు మొత్తం బాగాలే పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అట్నే ఉడికించుకోవాలా. ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే బాగా రైస్ బాగా కలర్ఫుల్ బాగా వచ్చింది. ఎట్లా ఉందో తిని చూసి చెప్దాం. రైస్ అయితే బాగా వచ్చింది, బాగుంటుందని అనుకుంటున్నా, తిని చెప్దాం. ఎట్లా ఉందో మరి తినాలి. గుమగుమలాడే ఎగ్ బిర్యానీ, పొగలు కక్కే ఆవిరిలో ప్రేమతో వడ్డించే క్షణం. తిందాం పదండి. ఈరోజు మా ఇంట్లో తమ్మినేని గారికి గుమగుమలాడే ఎగ్ బిర్యానీ, పొగలు కక్కే